तो हेगा వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఇక నిన్నతోనైతే శివరాత్రి అయిపోయింది. సో రాత్రి అయితే మన ఫ్రూట్స్ సలాడ్ తినేవనుకున్నా గైస్. సో ఈరోజు అయితే ఒక్క పొద్దు అయితే ఉండాలి. ఇంట్లో అయితే వేడి వేడి అన్నం, ఇంకా అయితే స్పెషల్ ఇక వెజిటేరియన్స్ అన్ని రెడీ ఉన్నాయి. సో మనమైతే వెళ్ళి మనం ఒక్క పొద్దు అయితే వదిలేసాం గైస్. గుడిలో మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది. గుడిలో పోవడం మాత్రం ఇంపాసిబుల్. సో ఫాస్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది వదలడం. మా ఇంట్లో ఏం పబ్లిక్ ఉందో మా గుడి దగ్గర అయితే బాబా. ఏమేమి చేసినావు? కూరగాయ టమాటా పప్పు, ఇది అన్నం, పెరుగు నాకు అలవాట్లేదు కదా మనకి ఇయ్యకు. అంగూరు తర్వాత లాస్ట్కి తింటా. సో టీవీ ఆన్ ఉంది. సో ఇక్కడైతే ఓన్లీ ఫుడ్ సెక్షన్ ఉంది. మన దగ్గర అయితే టీవీకి ఏం లేదు. సో మొబైల్లో అయితే ఏదో సీరియల్ నడుస్తుంది ఇంకా. సో మా డాడీ ఇప్పుడే కంప్లీట్ చేసేసి తిని. సో ఫస్ట్ ఖజారా బండ ఒకటి రాలే అమ్మ, రెండేందుకు స్వీట్ అయిపోతుంది నోరు పొద్దుగాల. సో హే గైస్, ఆల్మోస్ట్ అయితే టైం వచ్చి 3:30 అవుతుంది. సో నేను వేసిన ఫ్రూట్ సలాడ్ అయితే మా మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టింది. సో గైస్ ఒక 12 hours ఫ్రిడ్జ్ ఉన్న తర్వాత ఇది చూడొచ్చు ఎంత గట్టిగా అయిపోయింది ఫ్రూట్ సలాడ్. ఇక కనిపిస్తున్నా గైస్, ఊగుతలేగా చాలా అంటే చాలా గట్టిగా అయిపోయింది. ఒక నిమిషం స్పూన్తో చూపిస్తాం మీకు. సో ఇగో గైస్ ఎంత గట్టిగా అయింది కనిపిస్తుంది. ఇగో మొత్తం బరఫే ఉంది. మొత్తం బరఫే ఉంది గైస్. కనిపిస్తుంది మొత్తం బరఫ్, ఇంత బరఫ్ ఉంది. చెప్పండి ఇక పిచ్చ క్రైస్. అమ్మ తిని చూడక చెంచే ఇంత టేస్ట్ ఉంది చూడమ్మా. సో నాకైతే లంచ్లో స్పెషల్ మీకు అయితే తెలిసినుండే క్యారెట్ అండ్ కీరా. సో ఈరోజు నాన్ వెజ్ తినొద్దంట గైస్. ఈరోజు ఒక్క పొద్దులు తిన్నాం కాబట్టి. సో వంకాయ కర్రీ, పాలకూర పప్పు అవి ఉన్నాయి. అవైతే మనం ఫాస్ట్ అయినేసాం. మా మమ్మీ మాత్రం మూడ్ ఆఫ్ ఉంది. రీజన్ కూడా మీ అందరికీ తెలిసినుండే. సో సీరియల్ అయితే ప్రజెంట్ నడుస్తుంది మా ఇంట్లో. సో మనమైతే ఫాస్ట్ తినేసాం గైస్. మన ప్లేట్ తీసుకుందాం. సో పొద్దుగా మా మమ్మీకి హెల్త్ బాగాలి అనే బాసాలు కూడా అట్లనే పడినాయి గైస్. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూస్తే మాత్రం 10 అవుతుంది. సో మా డాడీ ఫ్రూట్ సలాడ్ అయితే మ్యాక్సిమం అయితే తినేసినారు అనిపిస్తుంది. సో చూద్దాం ఫ్రిడ్జ్లో ఉందో లేదో. నాకు అడిగితే మ్యాక్సిమం అయిపోయింది వచ్చి గైస్ ఫ్రూట్ సలాడ్. ఇగో కథం తీసేసినారు, నేను కొంచెంగా తిన్నా. సో ఓన్లీ ఫ్రూట్స్నే ఇగో కొంచెం ఉంది గైస్ ఫ్రూట్ సలాడ్. ఇగో మొత్తం అయిపోగొట్టి ఇంత తింటున్నారు. ఇగో నేను మా అంటే ఒక 3-4 బయటలో తిన్నా, అంటే 3-4 స్పూన్లో తిన్నా. సో కర్బూజా సగం అట్లానే ఉంది. సో ఇంట్లో మాత్రం గ్రేప్స్ ఉన్నాయి, చిన్న పీసెస్ ఉన్నాయి. మా ఇంట్లో తింటారు, రేపే నేనే కంప్లీట్ చేసేస్తా గైస్. సో ఇలా క్యారెట్లు ఉన్నాయి అనుకుంటా. ఓకే క్యారెట్. సో మనమైతే అంగూరు తీసుకున్నాం, కొంచెం అంగూరు తిందాం. అరటిపళ్ళు అన్నారు అయితే తినలే గైస్. దాని నుంచి గుడ్లు ఉన్నాయి. ఈ రైలు తినొద్దు అంటారు మా డాడీ. సపోటా నేను 2 తిన్నా గైస్. అప్పలు కూడా మా ఇంట్లో మొత్తం అయిపోగొట్టేసినాను. మొత్తం వెజిటేబుల్స్ నిండిపోయింది ఈరోజు అయితే. సో అది మార్నింగ్ తిందాం. మనం లేచే వరకు ఏ టైం అవుతాం మనకు కూడా తెలియదు. రేపైతే మంగళవారం, రేపు ఎక్కడ వెళ్తామో మనకి వెళ్ళదు గైస్. టీవీ అయితే ఆఫ్ ఉంది. మనకైతే తినే టైంలో టీవీ చూసే అలవాటు అయితే ఉండదు గైస్. స్పెషల్ అయితే పొద్దుగాల ఉండే సేమ్. మా డాడీ అయితే మిల్కన్నా ఉండు, మా అక్క కోసం వెయిటింగ్ ఉండు. మమ్మీ పడుకుంది. సో చూసాం ఏమేమి ఉన్నాయి తినే ఐటమ్. వైట్ రైసు, వేడి నీళ్ళు, పాలకూర పప్పు, వంకాయ కర్రీ, 2 బొక్కలలో అయిపోతుంది. ఇంకా అన్నము. ఇదే గాయస్ ఈరోజు అయితే స్పెషల్. సో ఈరోజు అయితే చలి లైట్గా పెడుతుంది, అంతగానం అయితే లేదు. కానీ పాలకూర కర్రీ నాకు తినబుద్ధి కాదు గైస్, నిజం చెప్పండి. సప్పగా ఉంటే టేస్ట్ కూడా మనకు పడది. సో మా మమ్మీ అయితే అమ్మ తిన్నదా? సో తినేసిందంట మా మమ్మీ. చూడచ్చు మొత్తం గజిబిజి ఉంది. సో పొద్దుగాల మా మమ్మీ నీట్గా చదువుతుంది గైస్. ఇక మన ప్లేట్ ఎక్కడుంది? మన ప్లేట్ కూడా రెడీ ఉంది. మిర్చి. నాకు పాలకూర పప్పు తినే ఇష్టం ఉంటుంది గైస్, నిజం చెప్తున్నా. చాలా తక్కువ తినేది కూడా. సో ఇప్పుడు అదే తినాల్సి వస్తుంది. ఏం నిజం చెప్పండి. సో నా దెబ్బలు అయితే ఉండొచ్చు గైస్. కాలికి చేతికి రికవర్ అవుతుంది మెల్లమెల్ల. ఇగో పంపిస్తున్నా గైస్. ఈ నెల ఎండింగ్ లోపల రికవర్ అయిపోతే చాలని నేను అదే కోరుకుంటున్నా. సో చలో మనమైతే తినేసాం, టైం అవుతుంది. తో హే గైస్, ఫైనల్గా అయితే తినేసేసినాం. సో చూడొచ్చు
గైస్ రేపైతే పక్కా నాన్ వెజ్ అయితే ఉండమని చెప్తాం మా మమ్మీకి. సో ఫ్రిడ్జ్లో మొత్తం ఫ్రూట్ సలాడ్ ఉంది, అదైతే తిందాం. సో వీడియో వస్తాయి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మా మమ్మీ మాత్రం రెస్ట్ చేసుకుంటుంది, మా డాడీ మాత్రం ఇప్పుడే మక్కకి తీసుకురావడానికి వెళ్ళాడు, మక్క డ్యూటీ ఇప్పుడే అయిపోయిందంట. సో వీడియో వస్తాయి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. గుడ్ నైట్, బై బై అండ్ సీ యూ.